ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జగన్ జనాల్లోకి వస్తాను అంటే కూటమి అయోమయం అవుతుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 11 సీట్లకే పరిమితమని జగన్ను ఇప్పటివరకు కూటమి విమర్శిస్తూనే ఉంది. 11 సీట్లు మాత్రమే వచ్చాయి, జగన్ ఎమ్మెల్యే మాత్రమే అంటూ అసెంబ్లీ సాక్షిగా విమర్శలు గుప్పించారు టీడీపీ కూటమి నేతలు. జగన్ను ఇలా మాటలతో విమర్శిస్తూ బయటికి గంభీరంగా కనిపిస్తున్న లోలోపట బెంబేలెత్తిపోతున్నారని తాజా సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే జగన్ పర్యటనలకు అడుగడుగున ఆంక్షలు విధించడం, జనాలను కలిసేందుకు జగన్ చేస్తున్న ప్రణాళికను అడ్డుకోవడం వంటి పరిణామాలు చూస్తుంటే జగన్ అంటే కూటమికి భయమా అనే సందేహాలు వస్తున్నాయి. కేవలం 11 సీట్లు మాత్రమే అంటూ ఎద్దేవా చేసే కూటమి జగన్ జనాల్లోకి వస్తే ఎందుకు వణుకుతుంది అని వైసీపీ శ్రేణులు అడుగుతున్నారు. జగన్ ఒక మాజీ సీఎం, అలాంటి వ్యక్తి పర్యటిస్తున్నారంటే కేవలం 100 మంది మాత్రమే ఉండాలనే ఆంక్షలు విడ్డూరం కాకపోతే మరి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా పర్యటనలకు జగన్ పిలుపునిస్తే ఇటీవల జరిగిన కరూర్ సంఘటనలు లేవనెత్తుతున్నారు. విజయ సభలో తొక్కిసలాట జరిగి 40 మంది మరణించారు. అందుకే జగన్ పర్యటనను ఎక్కువ మందిని అనుమతించడం లేదని జిల్లా ఎస్పీలతో చెప్పిస్తున్నారు. ప్రజలు గుమిగూడుతారని తెలిసినప్పుడు భద్రతా ఏర్పాట్లు పెంచాలి, తగిన సౌకర్యాలు కల్పించాలి, కానీ ఇలా ఆంక్షలు విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా కూటమికి జగన్ భయం పట్టుకుందని, ప్రజల్లోకి జగన్ వస్తే ఆయన గెలుపును ఆపలేమని కూటమి లోలోపట వణుకుతుందని వైసీపీ శ్రేణులు అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే చూశాము. గుంటూరు పొగాకు రైతులను కలిసే క్రమంలో ఎంతమంది వైసీపీ కార్యకర్తలు, ప్రజలు జగన్కు మద్దతుగా నిలిచారో తెలిసిందే. అలాగే బంగారుపాలెం మామిడి రైతులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్కు జన ప్రభంజనం ఇచ్చిన నీరాజనలు అందరం చూశాము. ఇక రెంటపల్ల ఘటనలో ఆంక్షలు విధించిన కంచెలు తెంపుకొని వచ్చిన జగన్ అభిమానులను చూశాము. ఇదంతా చూసిన కూటమి వెన్నులో వణుకు పుట్టి జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ఎత్తులు వేస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శనకు పిలుపునిచ్చారు. అంతేకాదు 1 కోటి మందితో సంతకాలు సేకరణకు పిలుపునిచ్చి కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలు ఏ మేరకు వ్యతిరేకిస్తున్నారో గవర్నర్కు తెలుపుతామని చెప్పారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలో పడ్డారు. ఎలాగైనా జగన్ను అడ్డుకోకపోతే కూటమి కూలిపోతుందని భయపడుతున్నారు. అందుకే అడుగడుగున ఆంక్షలు విధిస్తూ జగన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.